తెలంగాణ కాంగ్రెస్ లో పరకాల పంచాయతీ రచ్చకెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఇది నా అడ్డా, అభ్యర్థిని ప్రకటించడానికి మీరెవరు అంటూ సీఎం రేవంత్ ను ఉద్దేశించి సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లాయి. వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. పరకాల పంచాయతీ ఎటు దారి తీస్తుంది, సుస్మితపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పరకాల కేంద్రంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా దంపతుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే పోటీ చేస్తానంటూ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే ఇటీవల పరకాల పర్యటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో మరోమారు గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరడంతో వివాదం మొదలైంది. మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా పరకాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దమ్ముంటే రేవూరి ప్రకాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలకు రండి అంటూ సవాల్ విసిరారు. తన తండ్రి కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాను పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. తనను పోటీ చేయకుండా ఆపగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ విసిరారు. ఇక్కడితో ఆగకుండా రేవంత్ రెడ్డి కుటుంబ భూ వ్యవహారాలను బయట పెడతాను అంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత దుమారం రేపాయి. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట ఎవరు వచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిండ్రు. అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ నేతలంటేనే ప్రేమ అని, కాంగ్రెస్ నేతలంటే గిట్టదని కొండా సుస్మిత ఆరోపించారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా పక్కన పెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. సుస్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ముఖ్య నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నామని హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను కోరారు. క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే అది పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టయితే మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పు. పార్టీకి లోబడి మాట్లాడాలి తప్ప పార్టీ ప్రణాళికను దాటి మాట్లాడి లక్ష్మణ రేఖను దాటితే చర్యలు తప్పు. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. వ్యక్తిగత విమర్శలకు తాను సమాధానం చెప్పబోను అని స్పష్టం చేశారు. తన పనితీరుపై సీఎం రేవంత్ కు నమ్మకం ఉంది కాబట్టే మరోసారి అభ్యర్థిగా ప్రకటించారని అన్నారు. సుస్మిత వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తేల్చి చెప్పారు. ఎందుకంటే నేను 93 నుండి రాజకీయాల్లో కొన్నింటికి ప్రియారిటీ నా స్థాయి నేను తగ్గించుకోను. మొత్తంగా పరకాల కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. సీఎం రేవంత్ రెడ్డినే నేరుగా టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం నివేదిక కోరడంతో ఇప్పుడు అందరి చూపు గాంధీ భవన్ పైనే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.